మీరు ఈ వీడియోలో చూస్తున్నది బంగారపుది ఉంగరం అండి. అయితే ఈరోజు నా దగ్గరికి ఒక కస్టమర్ వచ్చి ఒక ఉంగరం ఆర్డర్ ఇవ్వడానికని రావడం జరిగింది. ఆర్డర్ ఇచ్చారు. అలాగే ఆర్డర్ ఇచ్చినప్పుడు వారు దగ్గరున్న పాత ఉంగరాన్ని చెడగొట్టి ఆ బంగారంతో వేరే ఉంగరం చేయమంటం జరిగింది. అయితే ఆ ఉంగరం తీసుకొని నేను మొత్తం చూడగా నాకెందుకు అనుమానం వచ్చి ఆ ఉంగరాన్ని ఒక కార్నర్కి కట్ చేయడం జరిగింది. కట్ చేసినప్పుడు ఆ లోపల చూడండి, మధ్యలో ఒక దిమ్మం మధ్యలో రాగి రేకు ఒకటి పెట్టారు. రాగి రేకు పెట్టేసి అడుగున క్లోజ్ చేయటం జరిగింది. మొత్తం అంత కంప్లీట్గా క్లోజ్ చేశారు. దీని మీద వచ్చేసేటప్పటికి హాల్మార్క్ సింబల్ కూడా ఉంది. షాప్ వాళ్ళది సీల్ కూడా ఉంది. కస్టమర్లు ప్రతి ఒక్కళ్ళు గమనించుకోవాలండి. జ్యువెలరీ షాపుల్లో బయట కార్పొరేట్ జ్యువెలరీలో కానీ ఏదైనా సరే కొన్ని జ్యువెలరీలో 3% అని 2% అని ఇస్తాము అని చెప్పేసి అని యాడ్లు ఇస్తూ ఉంటారు. మరి ఆ 3%కి 4%కి ఇచ్చేటప్పుడు మరి ఇలాంటి మోసాలు అనేది ఖచ్చితంగా జరుగుతాయి 100%. కాబట్టి ఎవరైనా సరే కస్టమర్లు ఎప్పటికైనా సరే గమనించుకోండి. ఎప్పుడైనా స్థానికంగా ఉన్న వర్కర్ల దగ్గరికి వెళ్ళి చేయించుకుంటేనే మనకి వస్తువు మన్నిక నాణ్యత ఉంటుందండి. మరి బయట కార్పొరేట్ జ్యువెలరీలో రెడీమేడ్ వస్తువులు కొనుక్కున్నప్పుడు తక్కువ పర్సంటేజ్లకి ఇస్తాము అన్నప్పుడు మరి ఇలాంటి మోసాలు జరుగుతాయి ఖచ్చితంగా. ఆఖరికి నష్టపోయేది మాత్రం మీరే. మీరు కష్టపడి సంపాదించుకున్న డబ్బులు ఇలాగా నష్టపోవాల్సి వస్తుంది. డబ్బులు ఊరికే రావు. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు ఎంతో కష్టపడి సంపాదించుకొని రూపాయి కూడబెట్టుకొని సంపాదించుకున్న డబ్బులే మనకెందుకంటే ఊరకనే రావు. కాబట్టి డబ్బులు అందరూ గమనించాలి. ప్రతి ఒక్కళ్ళు కూడాను. ఇంచుమించుగా ఈ ఉంగరం తూకం వచ్చేసేటప్పటికి 5 గ్రాముల 400 మిల్లీలు ఉంది. ఈ 5 గ్రాముల 400 మిల్లీల్లో ఈ రాగి ముక్క వచ్చేసేటప్పటికి 500 మిల్లీ నుంచి గ్రాము వరకు ఉండొచ్చని నా అంచనా. అది బయటికి తీసి తూకం వేస్తే గానీ మనకు తెలియదు ఎంత ఉందనేది. చూడండి, ప్రతి ఒక్కళ్ళు గమనించండి. కాబట్టి ఈసారి రెడీమేడ్ వస్తువులు కొనుక్కునే ముందు గమనించండి, ఆలోచించండి. వర్కర్ దగ్గరికి వెళ్ళి మాత్రమే చేయించుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ VNB న్యూస్.